ఒక్కసారి అందరు గట్టిగా చేతులెత్తాలి. జై మునీర్ కాపు. వేదిక అలంకరించిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు సీనియర్ అన్న పొన్నాల లక్ష్మయ్య గారు, అన్న వినయ్ భాస్కర్ గారు, కోరకంటి చంద్ర గారు, షమీపూర్ రాజు గారు, కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు, హరిశంకర్ గారు, దావ వసంత గారు, శ్రీకాంత్ గారు, నాగేశ్వరరావు గారు, దిండిగల రాజేంద్ర అన్న, వెంకట్, మహేందర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, కుటుంబ సభ్యులు, ముందున్నటువంటి నా సోదర సోదరులు అందరూ, మన మునుర్గా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఒక్క రోజులోనే ఇంతమంది, ఒక యూసుఫ్ కూడా పక్క నుంచి మనకు ఇంత మంచిగా జూబ్లీ హిల్స్లో చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల తర్వాత అత్యంత ఎక్కువ ఓటు కలిగినటువంటి కమ్యూనిటీ మనది మాత్రమే. ఇది అన్ని టీవీలు, అన్ని సర్వేలు, అన్ని రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఉన్నది. మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఇప్పుడే ఉన్నది. ఒక్కరోజే రాత్రిపూటనే మళ్ళీ ఈ మీటింగ్ వర్షం పడుతుందన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వస్తామన్నా అని చెప్పేసి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున. వర్షం రాకపోతే అన్నా వర్షం రాకపోతే అన్నా ఇప్పుడు 50% ఉన్నాం. అతిపెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నాం. దానికి వరుణుడు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు సహకరించినందుకు వరుణదేవుని కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గత తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక కమలాకర్ బాబు గారు పూర్తిగా డాటా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కమ్యూనిటీని కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారు అనే దానికి కొన్ని నిదర్శనలు చెప్పారు. ఇంకా కొన్ని పాయింట్లు నేను చెప్తాను. కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇది చాలా పెద్ద కమ్యూనిటీ. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతుల కులం. రైతులంటేనే కాపులు, మునూరు కాపులంతా కూడా కష్టపడి పనిచేసుకుని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వీళ్ళని మనం చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కాళేశ్వరం పెట్టిన తర్వాత, అన్ని ప్రాజెక్టులు నిండిన తర్వాత మాత్రమే మనందరం కూడా జర పచ్చగా ఉన్నామని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మనమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అంతకుముందు అయితే 36 లక్షల టన్నులు పండితే ఇప్పుడు 3 కోట్ల టన్నుల ధాన్యం పండడానికి కారణం కేసీఆర్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పుకున్నా అది చెరిగిపోయింది. కాళేశ్వరం కేసీఆర్ గారి ముద్రతోని మాత్రమే ఇది సాధ్యమైంది. మీరు ఎన్ని చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంకా ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు దాదాపు మనందరినీ 9 మంది ఎమ్మెల్యేలను చేశారు. కమ్యూనిటీలో 6 ఎమ్మెల్సీలను చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉండే 6 ఎమ్మెల్సీలు ఉంటే 3 ఎంపీలను చేశారు. 3 ఎంపీలు ఎవరంటే మహామహులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్లు చేసినటువంటి కేశవరావు గారిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రులు అవ్వాల్సిన డి శ్రీనివాస్ గారిని, మరొక ఈ మధ్యన అన్న కూడా అక్కడ మేమందరం కూడా అవమానాలు భరించలేక, వాళ్ళు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక కేసీఆర్ మన ఈ పార్టీలో జాయిన్ అయితే హక్కున చేర్చుకొని బ్రహ్మాండమైన రాజ్యసభ నాకు కూడా మొదటిసారి 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, ఇది 2 సంవత్సరాలు నీకు కాదు రవి, నీకు 8 ఇయర్స్ ఉంటుంది, ఖచ్చితంగా నీకు రెన్యువల్ చేస్తాం, వాళ్ళకు 6 సంవత్సరాలే ఉంటుందని చెప్పి మన పార్టీ ఓడిపోయి కూడా ఒకే ఒక్క సీటు రాజ్యసభ వస్తుంటే కూడా ఇంట్లో ఉండంగా, సంతోషాన్ని ఉండంగా, ఇంకా ఇంట్లో ఉండంగా, పార్టీ సీనియర్లు ఉండంగా కూడా నేను రవిచంద్రకి మాట ఇచ్చిన, లేదు ఖచ్చితంగా రవిచంద్రకే ఇవ్వాలని చెప్పి రామన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు కూర్చోబెట్టి నాకు ప్రకటించారు. దానికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇవన్నీ 1 కాదు 2 కాదు, ఇంతమంది పెద్దలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలు కూడా మీ పేర్లు చెప్తా. ఇప్పుడు మన పార్టీలో లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మన వాళ్ళు చాలా న్యాయం చేశారు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్లో బీసీలకే 19 సీట్లు ఇచ్చిండ్రు, మొత్తం బీసీలకే. దాంట్లో మన కమ్యూనిటీకి ఇచ్చింది 3 సీట్లు. 1 ఆది శ్రీనివాస్ గారికి, 2 కమలాకర్ బాబు మీద ఓడిపోతారని తెలిసి ఇచ్చినటువంటి శ్రీనివాస్ సీటు, 1 ఆడం సంతోష్ గారి సీటు.
అంటే కాపులను తొక్కడం అప్పటి నుంచే స్టార్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మోసపూరితమైన పార్టీ. దాన్ని కాపులకు తీవ్రమైన అన్యాయం చేసే పార్టీ అది. ఎందుకంటే అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న డి శ్రీనివాస్ గారిని చేయలేదు. అవన్నీ అవమానాలు మింగి భరించలేకనే మన పార్టీలో జాయిన్ అయితే కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని ఇమీడియట్గా రాజ్యసభ చేశారు, రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇవన్నీ చరిత్ర మర్చిపోదు, మనం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. మనల్ని చాలా బాగా చూసుకున్న కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలి. మనం అడగకముందే ఇందాక బావగారు చెప్పినట్టు కోకాపేటలో విలువైన 5 ఎకరాల భూమి మనకిస్తే మన పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదరులు కాపు సోదరులకు 6.7 ఎకరాల విలువైన భూమి ఇచ్చారు. అంటే అది దాదాపు 1000 కోట్ల భూమి, మనది 750 కోట్ల భూమి ఇప్పుడున్న విలువ ప్రకారం. వరస్ తక్కువ వేసుకో 500 కోట్ల రూపాయి భూమి మనకు ఒక్కరికే ఇచ్చారా? ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ కానే కాదు. మీరు ఇప్పుడున్న అధికారంలో మీరు 42% రిజర్వేషన్లు ఇస్తా అనే కామారెడ్డి డిక్లరేషన్లో ఒక ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చెప్పి ప్రకటించిన మీరు మీ దగ్గరున్న మంత్రి పదవులు ఇవ్వరు, మీ దగ్గరున్న కార్పొరేషన్లు ఇవ్వరు, మీ దగ్గరున్న సంవత్సరానికి పెట్టే 20,000 కోట్ల బడ్జెట్ ఇవ్వరు. 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఒక కాపు మంత్రి లేని టర్మ్ ఉన్నదంటే ఇప్పుడు ఇదొక్కటే. ఇది దౌర్భాగ్యం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాపు సోదరులను సహించేదే లేదు. మనం ఖచ్చితంగా ఇక్కడ బుద్ధి చెప్పాలి. అంటే జూబ్లీహిల్స్లో మన చేతిలో ఉన్న అవకాశం. ఒక రౌడీ మూక అంటే చాలా నేను రౌడీని కాదని చెప్పుకుంటున్నారు. బైండ్ ఓవర్ కేసులో వాళ్ళ నానున్నాడు. వాళ్ళు నామినేషన్ వేసిన రోజు కత్తులు కటార్లతో స్వైర విహారం చేసిన హైదరాబాద్ మొత్తం, జూబ్లీహిల్స్ అంతా చూసింది, రాష్ట్రం మొత్తం చూసింది, దేశం కూడా చూసింది. ఈ హైదరాబాద్లో 28 రాష్ట్రాల ప్రజలు ఉంటారు. బతకడానికి వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, జీవించడానికి వచ్చిన వాళ్ళు, కంపెనీలు ఉన్నారు. ప్రపంచ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు క్రియేట్ చేశారు. అద్భుతంగా డెవలప్ చేసి పెట్టారు కేటీఆర్ గారు. ఒక అమెరికా సిటీని తలదన్నే విధంగా చూసి పెట్టారు. మనంగా చెప్పాల్సిన పక్కనున్న అందరు వచ్చి సినీ హీరోలు కూడా చెప్పారు. ఇంత మహత్తరంగా డెవలప్ చేసిన దాంట్లో ఒక రౌడీలకు స్థానం లేదు, లేదు గాక లేదు. ఆ కుటుంబం అధికారాలకు వస్తే ఎమ్మెల్యేలను, ఎంపీలను మమ్మల్నే తిరగలేని పరిస్థితి, తిరగని అని బెదిరిస్తుంటే సామాన్య ఓటర్లు మీరు మనం ఎక్కడ తిరుగుతాం? ఇది ఇక్కడే ఆపాలి, ఇక్కడే ఆప్ చేయాలి. ఇది మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్గా గెలిచి 3 సార్లు గెలిచినటువంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లో సునీత గారిని అత్యధిక మేయటితో బ్రహ్మాండంగా గెలిపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. మనమే ఎందుకు తీసుకోవాలంటే మనం స్వయాన రైతులం, రైతు బిడ్డలం. మనం మిగతా బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని పోయే మనస్తత్వం, గొప్ప మనసు మన రైతులకు, మన వాళ్ళకు ఉన్నది. కాబట్టి మన బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ముస్లింల తర్వాత ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద కమ్యూనిటీ మనది. కాబట్టి మనకే ఈ కీలకమైన బాధ్యత కేటీఆర్ గారు మన మీద పెట్టి మన వాళ్ళందరినీ కూడా చెప్తున్నారు. ఇది మనం గ్రహించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం చేస్తే, ఇప్పుడు మనం ఒళ్ళు దాచుకుంటే, ఇప్పుడు కష్టపడకపోతే ఒకసారి వాళ్ళు వస్తే ఈ జూబ్లీహిల్స్ ఏమవుతుందో కూడా మనం కూడా ఖరాబ్ చేసినట్టుగానే మన బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని మనం ఖరాబ్ చేద్దామా, బాగు చేసుకుందామా, మన మీదనే ఉంటుంది. అదొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచాలి, తీవ్ర అన్యాయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 85-90 కులాలకు బీసీ మంత్రిగా ఉన్నటువంటి కమలాకర్ బావ చాలా విలువైన ల్యాండ్లు కోకాపేటలో ఇచ్చారు, ఉప్పల్లో ఇచ్చారు, హైదరాబాద్ చుట్టూ ఇచ్చారు. వాటికి రిలీజ్ చేసిన డబ్బులు ఇప్పుడు ఇవ్వమంటే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నేను అడిగితే బడ్జెట్లో డబ్బులు ఎక్కనే అన్నా ఇప్పుడు లేవే అంటున్నాడు. ఎందుకంటే బీసీ శాఖ మంత్రిగా ఉన్న మీరు ఖచ్చితంగా ఈ మొత్తం కులాల, బీసీ కులాలు అందరికీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ల్యాండ్లకు మీరు డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలి. దాన్ని పట్టించుకోవట్లేదు. మీ చేతులున్న ఏ ఒక్క పని చేయకుండా నిన్న మాత్రం అలవిగాని హామీలు ఇచ్చి అక్కడ పోయి సినీ కార్మికులను మేము హాలీవుడ్ను తీసుకొస్తా అని చెప్పారు. ఏం హాలీవుడ్ అండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్కార్ అవార్డు కూడా సాధించి పెట్టే ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 1000, 1500, 2000 కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే మనవాళ్ళు ఉండగా నీకు హాలీవుడ్ ఎందుకు? నువ్వు చేసే హామీలు ఎక్కడ? ఇంతవరకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చే హామీలు, ఫ్యూచర్ సిటీ అన్నిటికీ అదే పేరు. ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదన్నా. ఎందుకంటే మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మా సోదరులందరం కూడా మేము కష్టపడి
మీకు ఖచ్చితంగా కూడా మా బాధ్యత అందరికీ ఈ 7 డివిజన్లలో తిరిగి మాతో పాటు మిగతా కమ్యూనిటీలు, ఎందుకంటే లంబాడా సోదరులు మంత్రి లేరు, ముస్లిం సోదరులు మంత్రి లేరు, ఒక యాదవ్ మంత్రి లేడు, ఒక కాపు మంత్రి లేడు. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టి కూకటి వెళ్ళతో ఇప్పుడు పీకే ప్రోగ్రాం జూబ్లీహిల్స్ మాగంటి సునీత గారు గెలిపే దీనికి పునాది కావాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుందని చెప్పేసి మరొక్కసారి మనస్ఫూర్తిగా చేసి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.